ఖబర్దార్ ఖబర్దార్ షిరిడి సాయి వ్యతిరేకులారా ఖబర్దార్. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మార్మోగిన నినాదాలు ఇవి. షిరిడి సాయిబాబాపై సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదం రోజు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సాయిబాబాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, శివసాయి సేన నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షిరిడి సాయిబాబాను ఫకీర్ అని, ముస్లిం అని, దేవుడు కాదని కొందరు వ్యక్తులు బహిరంగంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్న ఆరోపణలపై శివసాయి సేన భగ్గుమంది. ఆదివారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల రవికుమార్ కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు. నా పేరు మామిడాల రవికుమార్, శివసాయి సేన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత కాలం అంటే 1 సంవత్సరం కాలం నుండి షిరిడి సాయిబాబా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం సమాజంలో చాలా చూస్తున్నాము. కోట్లాది మంది భక్తులు కలిగిన ఆరాధ్య దైవంగా పూజించే మన షిరిడి సాయిబాబా గురించి సాయిబాబా దేవుడు కాదు, ఇట్లా ఫకీరు, ముస్లిం అని కొంతమంది వ్యక్తులు సాయిబాబానే టార్గెట్ చేసుకుని మాట్లాడడం మనం చూస్తున్నాము. దాని మీదనే ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా షిరిడి సాయిబాబా మీద అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతారో వాళ్ళ మీద వారికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇటువంటి ఏ విధమైన చర్యలు గాని, అసత్య ఆరోపణలు గాని మీరు మరొకసారి గనక చేస్తే దీని మీద తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడమని, రాజ్యాంగం ఏ విధంగా అయితే ఉందో అందులో భాగంగానే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. దీంట్లో కుల మతాలకు అతీతంగా ఎటువంటి దేవతలనైనా దేవుళ్ళనైనా పూజించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈ రోజు అందరి దేవుని సమానంగా పూజించడం జరుగుతుంది. అందులో భాగంగానే షిరిడి సాయిబాబాను తమకు నచ్చిన భక్తులు ఎంతో మంది వేల వల్ల లక్షలలో ఉన్నారు. ఈ రోజు మన భారతదేశంలో అత్యధికంగా తిరుమల తర్వాత అత్యధికంగా భక్తులు ఉన్నది మరియు ట్రస్టులు ఉన్నది ఏకైక షిరిడి సాయిబాబాని గుర్తుంచుకోవాలి. దాని మీద ఎటువంటి అసత్య ఆరోపణలు ఏ విధంగా చేసినా కూడా ఆ వ్యక్తుల మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ప్రత్యేకంగా అత్యధికంగా పూజించే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు బాగా పూజించే సాయిబాబా గురించి ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. మీరు ఆరాధించే దేవుళ్ల మీద, మీకున్న ట్రస్టుల మీద ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తుగా మీరే కావాలని బీసీల మీద, మైనార్టీల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు దాడులకు తెగబడుతున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కేవలం సాయిబాబా విషయంలోనే కాదు, హిందూ సమాజం అంతా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి కూడా తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రవికుమార్. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేసే ధోరణిని అస్సలు సహించేది లేదని హెచ్చరించారు. షిరిడి సాయి మీద జరుగుతున్నటువంటి ఆ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఉస్మానియా ఉద్యమాల గడ్డ నుండి షిరిడి సాయి ట్రస్ట్ నుండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి ఈ రోజు ఆహార కొరతను తీరుస్తా ఉన్నది షిరిడి సాయి ట్రస్ట్ అనేది. అలాంటి షిరిడి సాయి మీద ఆరోపణలు చేస్తూ ఆయన దేవుడు కాదంటూ ఎవరైతే షిరిడి సాయి ట్రస్ట్ నైతికత వహిస్తూ ఆ ట్రస్ట్ ను ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల నుండి ఉండడం వల్ల కుల ప్రాతిపదికన అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క వివక్షతతో కూడిన ఈ కుశలమైన నీచమైన ఆలోచనలను ఈ ఉస్మానియా గడ్డ నుండి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వారి పట్ల గానీ లేదా షిరిడి సాయి పట్ల గానీ ఎవరైనా సరే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా రాజ్యాంగ పరంగా యాజ్ ఎ లా పరంగా మేము వాళ్ళ మీద తీవ్రమైన చర్యలకు ముందుకెళ్తామని సభాముఖంగా పేర్కొంటున్నాము. అంతేకాకుండా షిరిడి సాయి యొక్క మనం తాత్పర్యం చూసినట్లయితే మనిషిని మనిషిగా బ్రతకమన్నాడు, ప్రతి మనిషితోని మమేకం కమ్మన్నాడు ఆయన. సామాజిక సమ్మేళనానికి ప్రతిరూపం షిరిడి సాయి. అలాంటి షిరిడి సాయి మీద ఈ రోజున డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతోనే దీన్ని ముందుకు తీసుకొస్తూ సమాజంలో చీలికలు తీసుకురావాలని చెప్పేసి ఏర్పరుస్తున్న ఒక చర్యే ఈ రోజు జరుగుతున్న దాడులు. దీనికి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజల లోపల ఒక వ్యతిరేకతను, ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాన్ని ప్రజలందరూ అప్రమత్తతో కనిపెడుతూ అలాంటి వాళ్లకు తగిన శాస్త్రి కూడా చెప్పాలని నేను ఉస్మానియా గడ్డ నుండి వేడుకుంటున్నాను. సాయిబాబాపై విష ప్రచారం ఆగాలి, సిద్ధగురుపై అసత్య ఆరోపణలు ఆగాలి, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది శివసాయి సేన. బోయపల్లి లింగస్వామి గౌడ్, వద్దాల మల్లేష్, యుగేంధర్, రమేష్, అంజీ, శ్రీధర్, శ్రీకాంత్, ఆనంద్, హరీష్, మహేష్, సురేష్, సతీష్, విక్రమ్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.